రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో మనము ఎన్నో యుద్ధాలు పోరాడుతున్నాము. కొన్నిసార్లు అవసరము లేని యుద్ధాలు కూడా మనం పోరాడుతూ ఉంటాం. అవసరమైన యుద్ధాలు మనం పోరాడటము మానేసి అనవసరమైన యుద్ధాలు మనం పోరాడుతున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని యుద్ధాల మీద దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి యుద్ధము నువ్వు పోరాడుతున్నావో నాకు తెలియదు, కానీ తప్పకుండా విజయము నీదే. ఈరోజు బైబిల్లో ఏం చెప్తుందో, వాక్యము ఏమి సెలవిస్తుందో ఒకసారి మనము తెలుసుకుందాము. యుద్ధము యెహోవాదే అని చాలా మార్లు మనం విన్నాము ఈ మాట. అయితే దేవుణ్ణి నీ పక్షమున పోరాడనిస్తున్నావా, లేకపోతే నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో నువ్వు నీ యుద్ధాలు పోరాడి ఓడిపోతున్నావా? ఎప్పుడైతే దేవుడు నీ పక్షమున నిలబడి యుద్ధము పోరాడుతాడో తప్పకుండా నువ్వు విజయము పొందుకుంటావు. ఈరోజు చాలామంది వారు జయించలేని స్థితిలో ఉన్నారు. చాలామంది పోరాడి ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవునికి అనుమతి ఇవ్వలేదు. వారు యుద్ధాలని తమ పక్షమున పోరాడటానికి అనుమతి ఇవ్వలేదు దేవునికి. నేను చెయ్యగలుగుతాను అని వారు నమ్మి దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వైపు తిరగకుండా, వారు సొంత బలముతో, సొంత తెలివితో వారు యుద్ధాలు పోరాడటానికి బయలుదేరారు. ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు లేకుండా ఈ లోకంలో ఏ యుద్ధము కూడా మనము జయించలేము. వాక్యము కూడా సెలవిస్తుంది ఏమిటంటే, దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? ఈరోజు సహజంగా మనం చూసుకుంటే మన శరీరమే మనకి విరోధముగా ఉన్నది. మన శరీరంలో ఉన్న అవయవములే మనకి శత్రువులుగా ఉన్నాయి. యుద్ధము, వీఆర్ ఫైటింగ్, ఒక అంతరంగములో యుద్ధము మనం పోరాడుచున్నాం. ఈరోజు చాలామందికి ఎలా బయటకు రావాలో అనే తెలియని స్థితిలో ఈరోజు ఉన్నారు. ప్రపంచములోని ఎవ్వరికి లేని ధన్యత, ఎవ్వరికి లేని కృప, ఎవరికి లేని ఒక బలము ఈరోజు సజీవులకు తండ్రిని నమ్ముకున్న వారికి దేవుడు అనుగ్రహించున్నాడు. ఏ ఆయుధాలు లేకుండా యుద్ధము గెలిచే కృప ఈరోజు దేవుడు తన బిడ్డలకి అనుగ్రహించున్నాడు. ఏ ఆయుధము కూడా అవసరం లేకుండా సమస్త వాటి మీద అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నిటి మీద విజయము పొందుకునే కృప కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైనా నేను జయించలేకపోతున్నాను అని అనుకుంటే ఒక్కసారి మీరు గమనించవలసింది ఏమిటంటే, ఈరోజు మీ పక్షమున ఎవరున్నారు? మీరు నిజంగా నమ్మగలిగితే దేవుడు మీ పక్షమున ఉన్నాడని, ఆ దేవుడికి ఓటమి అంటూ ఏమిటో తెలియదని మీరు నమ్మగలిగితే మీరు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడని వాక్యము సెలవిస్తుంది. పడతాము. ఈరోజు ఎంతోమంది పడ్డారు. పడిపోయి అక్కడే ఉండిపోతే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. పడిపోయి తిరిగి దేవుని తట్టు మనసును ఆనుకునేలాగా చేసి దేవుణ్ణి ఆధారము చేసుకొని వారు ముందుకు వెళితే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేచి విజయం పొందుకున్న వారు ఎంతోమంది ఈరోజు ఉన్నారు. ఒకానొకప్పుడు నేను కూడా పడిపోయిన స్థితిలోనే ఉన్నాను. పడిపోయిన స్థితిలోనే నేను బ్రతికాను. పాపములోనే నేను బ్రతికాను. పాపము జయించలేని స్థితిలో, అణువణువు పాపము నా శరీరములో, నా మనసులో, నా హృదయములో. జయించగలుగుతానా అనే ఒక ఆలోచన కూడా, ఒక సందేహము కూడా నాకు ఒకప్పుడు కలిగింది.
కానీ దేవుని మహా కృపను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి ఈరోజు సమస్తమును జయించే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లోని అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం యుద్ధాలు జరిగినట్టు. ఈరోజు 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, ఒకటి అపవాదిది. రాజ్యం అన్నాక సైనికులు ఉంటారు. సైనికులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కవచం ఉంటుంది. కవచం ఉన్నప్పుడు ఆయుధాలు కూడా ఉంటాయి. ఏ వ్యక్తి కూడా కవచము ధరించుకొని ఆయుధాలు లేకుండా యుద్ధములోకి వెళ్ళడు. ఈ మాట గమనించాలి మీరు. కవచముతో పాటు కావాల్సింది మనకి ఆయుధాలు. అవి మన దగ్గర ఉన్నాయా? చాలామంది కవచము ధరించుకుంటారు కానీ ఆయుధాలు వాడటము తెలియని స్థితిలో ఉన్నారు. ఎలా ఆయుధాలు వాడితే మనం విజయము పొందుకుంటామో తెలియని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి మనం వారసులమై ఉన్నాము. దేవుడు గొప్ప బాధ్యతను నీకును నాకును దేవుడు అనుగ్రహించున్నాడు. మనం పోరాడటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన రాజ్యము భూమి మీద స్థాపించబడటానికి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. సైనికులుగా దేవుడు ఒక యోధులుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు మీరు నమ్మాలి, నీకు ఓటమి అనేది ఉండదు, ఉండకూడదు కూడా. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఒక మాట సెలవిస్తుంది బైబిల్. చూద్దామండి ఏమిటో. 2 రాజులు 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. ఈ యొక్క దాసుడు వచ్చి పెందలకడనే లేచి చూస్తే చుట్టూ సైన్యము. భయపడిపోయాడు. ఈరోజు నువ్వు భయపడిపోయే స్థితిలో నువ్వు ఉన్నావా? భయము, భీతి చెందుతున్నావా? యుద్ధానికి వెళ్ళేవాడు భయపడితే ఆయుధము కూడా సహకరించుదనే విషయము మీరు జ్ఞాపకము చేసుకోండి. యుద్ధానికి వెళ్ళే వీరుడు భయపడితే, ఆ యోధుడే భయము, భీతి చెందితే తన శక్తి కూడా తనకు సహకరించదు. ఈరోజు అలాంటి స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వారు రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా వారు యుద్ధాలు జయించలేని స్థితిలో, ఓటమిని అంగీకరించి చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన కలిగి చాలామంది ఈరోజు బ్రతుకుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో! ఒక క్రైస్తవుడు అనవలసిన మాట కాదు, ఒక క్రైస్తవురాలు చెప్పవలసిన మాట కాదు, నా వల్ల కాదు, చెయ్యలేకపోతున్నాననే మాట ఏ క్రైస్తవుడికి, ఏ క్రైస్తవురాలు నోటిలో నుండి రాకూడదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అత్యధికమైన విజయము యేసు ద్వారా మనం పొందుకొని ఉన్నాము అనే విషయము బైబిల్ మనకి జ్ఞాపకము చేస్తుంది. ఈరోజు అత్యధికమైన విజయము. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును అని బైబిల్ సెలవిస్తుంది. మరి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావేమో, అందుకని నువ్వు జయించలేకపోతున్నావు. అమ్మా, ఈరోజు భయంకరమైన యుద్ధాలు మనం పోరాడుతున్నాము. ఎన్ని ఆత్మలు, దురాత్మలు, అపవిత్రమైన ఆత్మలు ఈ లోకములో ఉన్నాయో తెలుసా? నీ మీద ఎలాంటి ప్రలోభాలు తీసుకొస్తున్నాయో నీకు తెలుసా? ఒక్క ఆలోచన చాలు, అపవాది సమూహము నీ మీద దాడి చేయటానికి. ఒక్క చెడు ఆలోచన, ఒక్క భయముతో కూడిన ఆలోచన చాలు నీ జీవితాన్ని నాశనము చేయటానికి. నీ భయమే వానికి శక్తి, నీ భయమే వాడికి బలము. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నువ్వు ఏ విషయములో నువ్వు సందేహిస్తున్నావో, ఏ విషయములో నువ్వు జయించలేకుండా నువ్వు బ్రతుకుతున్నావో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు.
సమస్త వాటి మీద నీకు విజయము, అధికారము దేవుడు అనుగ్రహించాడని దేవుడు తిరిగి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. సమస్తము సాధ్యము. మనం బైబిల్లో ఎన్నో మార్లు చూసి ఉన్నాము. ఎన్నో యుద్ధాలు ఆయుధాలు లేకుండా గెలిచారు. వందల సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క ఆయుధము లేదు. బానిసలుగా బ్రతికిన వారు ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కూడా తెలియని స్థితిలో వారు బ్రతికారు. ఒక ప్రవాహము వలె ఐగుప్తులోనున్న సైన్యము వారి మీద దాడి చేయటానికి ఒక ప్రవాహము వలె వచ్చింది. ఐగుప్తులో ఉన్న సైన్యము మొత్తము దిగింది వారి మీద దాడి చేయటానికి. కానీ ఎంత అద్భుతమో తెలుసా, ఒక్క ఆయుధము లేకుండా వారు యుద్ధాన్ని గెలిచారు. ఒక్క ఆయుధం అండి, చెయ్యి కూడా ఎత్తకుండా దేవుడు వారు పక్షమున నిలబడి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. అందుకని అంటున్నాను, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ రోజు ఎలీషా దాసుడు బయటికి వెళ్ళి చూశాడు. అమ్మో, ఇంతమంది జనము, ఇంతమంది సైన్యము అని భయపడ్డాడు. అప్పుడు ఎలీషా ఏమి జవాబిచ్చాడో చూడండి, ఒకసారి చూద్దాము. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో అయ్యో అంటున్నాడు. చాలామంది ఇదే దుస్థితిలో బ్రతుకుతున్నారు. అయ్యో నా బ్రతుకు అయిపోయింది, నేను ఏమీ చెయ్యలేను, ఓడిపోయాను, అయిపోయింది, చచ్చిపోతే బెటరు, అయ్యో నా బ్రతుకు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు మాట్లాడవలసిన మాటలు ఇవేనా నీ నోటిలో నుండి దేవుడు వినాలని? దేవుడు నిన్ను రక్షించి తన రక్తము వెలగా చెల్లించాడు నీకు. ఈ మాటలు వినటానికేనా దేవుడు? నీ యావత్తు అపరాధమును, పాపము సమస్తమును ఆయన మీద మోపుకొని నిన్ను విడుదల చేస్తే ఈ మాటలు వినటానికా? ఆయన ఆ కార్యము చేసింది. ఎంత దౌర్భాగ్యము! బైబిల్ ఒక వాక్యము సెలవిస్తుంది, ఏంటో తెలుసా? ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారులగుటకు ఆయన అధికారము, అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారులగుటకు ఆయన అధికారము. ఎవరు అధికారము కలిగి ఉన్నావు నువ్వు? ఈరోజు నువ్వు ఒక మాట సెలవిస్తే ఆ కార్యము జరగాలి. అలాంటి విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి. యెహెజ్కేలు, ఏలియా, ఎలీషా ఎంత అద్భుతాలు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. ఎలా? ఒక్క మాట ద్వారా. ఆ శక్తి ఈరోజు నీకు నాకును అనుగ్రహింపబడ్డది. ఆయన మాట నీ నోట ఉన్నప్పుడు నీవు అపజయ పాలు ఎలా అవుతావు? నువ్వు ఓటమిని ఎలా అంగీకరిస్తావు? అంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికారుడుగా చిత్రీకరిస్తున్నావు. ఈరోజు ఎంతో దౌర్భాగ్యము. ఆయన మాట నీలో ఉంటే ఆయన మాట ఆయన యొద్దకి వ్యర్థముగా తిరిగి రాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఏ మాట చెప్పున నీ నోటిలో నుండి ఆ మాట బయలుదేరిందో అది పూర్తి చేసే దేవుని దగ్గరికి వెళ్తుందంట. దేవునికి స్తోత్రము. ఇంత అధికారము దేవుడు మనకిచ్చినా కూడా నేను ఏమీ చెయ్యలేను, ఓటమిని అంగీకరించి చచ్చిపోతాననే క్రైస్తవులు ఈరోజు ఎంతమంది లేరు ఈ సమాజంలో? ఎంత దౌర్భాగ్యమో! ఎలీషా అంటున్నాడు, చదువు నాన్న. అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, మనం ఏమి చేద్దాము? అతడు భయపడవద్దు. ఫస్ట్ నువ్వు ఏం చేయనవసరం లేదురా, నువ్వు భయపడకుండా ఉంటే చాలు. నువ్వు ఊరకనే నిలిచి చూడు, దేవుడు ఏం చేస్తాడో నీ పక్షమున. దేవునికి స్తోత్రము. ఊరకనే నిలిచి ఉంటే నీ పక్షమున దేవుడు యుద్ధము పోరాడి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న వారు విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడు కాడు. ఆయన
వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశము గతించిన ఆయన మాట ఎన్నడూ గతించిపోదు. ఆయన ఏమన్నాడో తెలుసా? మొట్టమొదటిగా, ఎంతమంది ఉన్నారో మీ మీద, ఎంతమంది దాడి చేయటానికి బయలుదేరారో, ఎంతమంది తిరగబడుతున్నారో నాకు అనవసరము. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నీకు రాదు. దేవునికి స్తోత్రము. ఎవరు చెప్పారు ఈ మాట? మనిషి చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? మరి దేవుడు అబద్ధం చెప్తున్నాడా? ఎందుకు నమ్మటం లేదు మనం? ఎందుకు విశ్వసించటం లేదు ఈ గొప్ప దేవుణ్ణి మనం? ఎందుకు ఓటమిని అంగీకరించాలి? ఆయననే స్వయంగా చెప్తున్నాడు, ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మంది తరుమును. దేవునికి స్తోత్రము. అరే, ఇంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఇంత కృపని, ఇంత అధికారమును మన దగ్గర పెట్టుకొని చేతకాని వారిగా మనము చేతులు ఎత్తేసి నా వల్ల ఏమి కాదు, నేను చచ్చిపోతే మేలు అనే స్థితిలో నువ్వు బ్రతికితే అది దేవునికి ఎంత అవమానమో, ఎంత దుఃఖము కలిగిస్తుందో దేవునికి నీ ప్రవర్తన. ఎలీషా అన్నాడు, ఏమి చేద్దాము? అయ్యో ఏమి చేద్దాము? నా ఏలినవాడా ఏం చేద్దామంటే ఆయన అన్నాడు, ఓవర్ యాక్షన్ తగ్గించు. ఈరోజు అందరూ ఓవర్ యాక్షనే. సహజంగా మాకు చెప్పేవారు కెమెరా ముందు ఉన్నప్పుడు, అరే ఓవర్ యాక్షన్ చేయకరా బాబు అనేవారు. అందరూ ఓవర్ యాక్షనే, ఓవర్ రియాక్షన్. ఇంత చిన్నదానికి ఇంత రియాక్షన్ ఇచ్చేస్తారు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. దేవుడు చేతకాని వాళ్ళలాగా చేసేస్తారు. ఆ పరిస్థితికి అంత ప్రాధాన్యత ఇచ్చేస్తారు. స్థిరముగా నిలబడు, కదలకుండా నిలబడు. కదలకుండా దేవుడు నిన్ను నిలబెట్టే కృప దేవుడు ఇస్తానన్నాడా లేడా? వాక్యములోనే నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకము, కానీ వాటన్నిటి నుండి యెహోవా తప్పించును. మనం యుద్ధములో ఉన్నాము. అణువణువు, ప్రతి క్షణము, ప్రతి గడియ యుద్ధము పోరాడే బిడ్డలుగా మనం ఉన్నాము. దేవుడు అధికారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం యుద్ధాన్ని జయించాలని తన అధికారం ఈరోజు నీకును నాకును ఇచ్చాడు. యుద్ధము చేసే స్థితిలో ఎల్లప్పుడూ ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఏ సైనికుడండి యుద్ధానికి వెళ్ళేవాడు తనను తాను క్రమశిక్షణలో పెట్టాడండి? క్రమశిక్షణ కలిగి ఉండకపోతే ఏ సైనికుడు కూడా యుద్ధములో నిలబడలేడు. ఈరోజు ఒక రాజ్యం అన్నప్పుడు ఒక సైన్యం ఉంటుంది. సైన్యం అన్నప్పుడు వాళ్ళకి కవచాలు ఉంటాయి, వారికి ఆయుధాలు ఉంటాయి. ఈరోజు మనము ఒక గొప్ప పోరాటము పోరాడుచున్నాము. కానీ మీరు నమ్మవలసింది, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? విజయము ఎల్లప్పుడూ దేవునిది, తన బిడ్డలదే. దేవునికి స్తోత్రము. ఎలీషా అన్నాడు, ఏమన్నాడు? అతడు భయపడవద్దు, భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు, మన పక్షమున ఉన్నవారు అంటే దేవుడితో పాటు ఎవరున్నారు? సైన్యములకు అధిపతి అగు యెహోవాతో పాటు ఆయన సైన్యము ఉన్నారా లేదా? నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒంటరి దానివి కావు, నువ్వు ఒంటరి వాడివి కావు. నువ్వు ఓటమి అంగీకరించటానికి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. నిన్ను తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడవను. నీ పక్షమున నేను నిలబడి యుద్ధము జయించే తీరుతానంటున్నాడు. దేవునికి స్తోత్రము. ఒంటరి దానిగా, ఒంటరి వాడిగా అబద్ధము చెప్తున్నాడు సాతాను నీకు. నీ మనసులో వాడు విత్తనము వేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఒంటరి దానిని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను అని నీ మీదే నువ్వు జాలి పడేలాగా అపవాది చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం! అది నువ్వు నమ్మినందుకు నువ్వు దేవుణ్ణి అవమానించిన దానిగా, అవమానించిన వాడిగా ఉన్నావు. నువ్వు ఒంటరి వాడివి కావు. దేవునితో పాటు సైన్యములకు అధిపతి అగు యెహోవాతో పాటు తన సైన్యము నీ వెంట ఉన్నది అనే విషయము నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈరోజు నువ్వు పోరాడుతున్న యుద్ధము ఒంటరిగా నువ్వు పోరాడటం లేదు. నీ పక్షమున దేవుని సైన్యం ఉన్నది నీకు తోడుగా. దేవునికి స్తోత్రము. దేవుడు మన యుద్ధాలు పోరాడితే ఆయన ఓడిపోతాడా? మనము పోరాడితే ఓడిపోతాము. చాలాసార్లు ఏమంటామో తెలుసా? మనకి బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తాము? అరే ఒసే అర్జెంటుగా రా, నా మనసు ఏం బాగలేదు, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నా పక్కన ఉంటే ఎంతో ధైర్యము. ఏమిటండి వట్టి మాటలు?
ఏమిటండి ఈ పిచ్చి మాటలు? మనిషి పక్కనే ఉంటే నీకు ధైర్యం అంటే, ఇంకా ఈ సమస్తము సృష్టించిన వాడు నీ పక్కన ఉంటే, నీకు తోడుగా ఉంటే నువ్వు ఇంకా ఇంత ధైర్యంగా ఉండాలి. అబ్బా కాసేపు ఉండరా, కొంచెం ధైర్యం ఉంటుంది నాకు. అరే ఒక్క క్షణము కూడా కునకకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడువాడు నీకు తోడుగా ఉన్నాడని విషయము నువ్వు మర్చిపోయి మనుషులు పక్కన నువ్వు పెట్టుకొని వారి నుండి నువ్వు బలము పొందుకోవాలనుకుంటే నీ అంత ఇంకేం చెప్తాము, వెర్రి వాళ్ళు ఎవరు లేరు ఈ లోకములో. మనిషి పక్కనుంటే నీకు ధైర్యం, దేవుడు ఉంటే ఉండదంట ధైర్యం. ఎవరిని మోసపరుచుకుంటున్నారో, ఎలా మోసము చేసుకుంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, తెలుసుకోండి ఎంత మోసములో మనం బ్రతుకుతున్నామో. ఏమన్నాడు చూడండి, ఈరోజు నేను ఇదే ప్రార్థన, ఎలీషా చేసిన ప్రార్థన మీకోసం నేను చేస్తున్నాను ఈరోజు. చూడండి ఆ ప్రార్థన ఏంటో, చదువు నాన్న. మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షమున ఉన్నవారు వారికంటే ఎవరు? శత్రువుల కంటే అధికులై ఉన్నారని. వాడు 1000 మందితో వస్తే 10,000 మంది అంట. దేవునికి స్తోత్రం. వారికన్నా అధికులై ఉన్నారని చెప్పి యెహోవా చూచున్నట్లు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నీ బిడ్డలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మీ బిడ్డలు చూచినట్లు వారు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని. ఆమేన్. వీరు చూచినట్లు ఈరోజు ప్రభువా యేసయ్యా, ఎవరైతే నా వల్ల కాదు అని ఓటమిని అంగీకరిస్తున్నారు, ఒక్కసారి వారు నేత్రములు తెరిచి, అయ్యా వారు పక్షమున ఎవరున్నారు చూచినట్లు వారు నేత్రములు తెరవమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు చూడగలిగితే ప్రభువా, ఎన్నడూ ఆ మాట వారి నోట్లో నుండి రానివ్వరు ప్రభువా. నిత్యము విజయము మనదే దేవుని బిడ్డలుగా. ఓటమి కాదు, విజయాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ పక్షమున ఉన్నాడు, యుద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదువునానా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత. హల్లెలూయా. వెనకాల నీ వెనకాల ఎవరున్నారు? అగ్ని రథములు. దేవునికి స్తోత్రము. దహించు అగ్ని నీ వెంట ఉన్నది. అగ్ని రథములు చూసాడంట పర్వతముల మీద. ఎలీషా చుట్టుపక్కల ఆయన ఆశ్చర్యపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎప్పుడైతే మీరు మీ నోటితో పలుకుతారో అయిపోయింది. అపవాదికి ఏం కావాలి? మీ నోటిలో నుండి అపజయ మాటలే కదా మీరు పలకాలని అపవాది వేచి చూస్తున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దానిని తీసుకొని వాడు విత్తి ఆ ఫలములు మీ చేత తినిపించాలనే ఆశతో కదా, ఆసక్తితో వాడు వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు యుద్ధము చేయమంటే వాడితో పాటు మనము చేతులు కలుపుతున్నాము, వాడిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దొంగని ఇంట్లోకి ఎవరైనా రాణిస్తారా? దొంగోడు వస్తే ఏం చేస్తాడు చెప్పండి? అరే బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? దొంగలిస్తాడు, నాశనం చేస్తాడు, హత్యకు పాల్పడతాడు, చంపుతాడు. ఈరోజు దొంగలు నీ చుట్టుపక్కలంతా దొంగలే, కనిపించని దొంగలు తిరుగుతున్నారు. నిన్ను దోచుకోవటానికి, నిన్ను నాశనము చేయటానికి, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేయటానికి, నీ వైవాహిక జీవితాన్ని పాడు చేయటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనము చేయటానికి, నువ్వు పొందుకున్న రక్షణను పాడు చేయటానికి కనిపించని దొంగలు తిరుగుతున్నారు. అందుకనే మనము పోరాడవలసిన అవసరము ఉన్నది. ఈరోజు కనిపించని శత్రు. ఈరోజు కరోనా వైరస్కి ఏమంటున్నారు? కనిపించని శత్రు. అరే కరోనా వైరస్ కాదురా కనిపించని శత్రువు, అపవాది కనిపించని శత్రు.
సమూహములు వాడితో పాటు ఉన్నాయి. ఒక సమూహముని మనం ఎదుర్కోవాలంటే మన ఒక్కరి వల్ల అది సాధ్యము కానే కాదు. అందుకనే మనము దేవుని వైపు మనము తిరిగినప్పుడు, మన మనసు ఆయన మీద ఆనుకునేలాగా చేసినప్పుడు ఆయన మన పక్షమున యుద్ధము పోరాడుతాడు. దేవునికి స్తోత్రము. మీరు ఏ పాటి వారై ఉన్నారో, ఎంత ఆధిక్యత కలిగి ఉన్నారో, ఎంత అధికారము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడో, ఎలాంటి కార్య సాధనాలు మీరు చేసే కృపని పొందుకొని ఉన్నారో మీరు నిజంగా గ్రహించే స్థితిలో ఉంటే మీరు భయముతో ఎన్నడూ భీతితో బ్రతకరు, చోటు ఇవ్వరు భయానికి. నా దగ్గర అపోస్తలుడైన పేతురు అంటాడు, నా దగ్గర వెండియు బంగారము లేదు నీకు ఇవ్వటానికి, నా దగ్గర ఉన్నది ఒకటే. ఏమిటది? అది సరిపోదంట. అది సరిపోదంట క్రైస్తవులకి. ఇంకా ఏదో కావాలంట జయించటానికి. యేసు క్రీస్తు పేరు సరిపోదంట విజయం కోసం. డబ్బులుంటేనే విజయం అంట, యేసు క్రీస్తు పేరు సరిపోదంట. ఉద్యోగాలు ఉంటేనే మనకి విజయము. అరే, ముందు ఆయన ఏ పాటి వాడై ఉన్నాడో, ఎలాంటి వాడై ఉన్నాడో నువ్వు నిజముగా నమ్మురా బాబు. నువ్వు నిజంగా నమ్మితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ పక్షమున చేస్తాడు, చేసే తీరుతాడు. దేవునికి స్తోత్రము. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.